హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ చూద్దాం. అసలు ఓటింగ్లో ఎవరికి ఎట్లా పడుతుందో, ఎవరికి ఆడియన్స్ ఎట్లా వస్తున్నారో, మరి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. బా సరే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తనుజ గురించి మాట్లాడుకుందాం. తనుజ మాస్టర్ బ్రెయిన్, మామూలు బ్రెయిన్ కాదు, గేమర్ బ్రెయిన్. మామూలు బ్రెయిన్ కాదు, గేమర్ ఎలా ఉండాలో అలా ఆడుతుంది. ఎవరైనా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈసారి వచ్చేవాళ్ళు తనుజ గేమ్, తనుజ మాడతారు చూసి వస్తే చాలు, వాళ్ళు చివరి వరకు ఉంటారు. ఫస్ట్ ప్లేస్ తనుజ ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. పాపం కళ్యాణ్ అనిపించింది నిన్న. ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందే ఆ రెబల్స్ అయిన పింక్ టీం వాళ్ళే దివ్య, సమ్మర్ ఇద్దరు కలిసి కళ్యాణ్ తీసేశారు. అసలు బ్యాచ్ గురించి వాళ్ళ టీం గురించి ఆలోచించాలా? వాళ్ళ టీంలో పర్సన్ తీసేస్తే వాళ్ళు ఎట్లా గెలుస్తారు? ఎవరైనా తీసామంటే కళ్యాణ్ తీసేస్తాను చేత గేమ్ స్టార్ట్ కాలేదు. అప్పటికి బిగ్ బాస్ ఫోన్ చేసి కళ్యాణ్ నేను కంటెంటర్షిప్ తీసేసాను, టీషర్ట్ తీసి లోపల పెట్టంటే బిత్తరపోయాడు కళ్యాణ్. సైలెంట్గా వెళ్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరు తీసే అర్థం కాలేదు. దివ్య అంటుంది అన్న తీసేసిన దివ్యనే. అబ్బో ఏం ఎక్స్ప్రెషన్, ఏం బిత్తరపోయినట్టు, అప్పుడే తెలిసినట్టు ఏమి నటించేస్తున్నా దివ్య. పాపం కళ్యాణ్ నిజంగా గేమ్ ఆడకముందు తీసేశారు. తర్వాత ఏమనుకుంటున్నాడు, ఒక్కళ్ళైతే తనుజ అనుకున్నాను కానీ ఇద్దరు అంట రెబల్స్ అంటున్నాడు. ఇక ఫస్ట్ ఫోన్ అవుతుంది కాబట్టి తనుజనే. దాన్ని బట్టి కొంచెం సింపతి కూడా రేజ్ అయ్యి కళ్యాణ్కి కొంచెం ఓటింగ్ పెరిగింది 1%. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ ఎవరు వచ్చారో తెలుసా? 5th పొజిషన్లో సంజన వచ్చి కూర్చుంది. సుమన్ కిందగా నెట్టేసింది. సంజన ఎందుకు వచ్చింది తెలుసా? నేను సంజన చూస్తే చాలా జాలేసింది. చాలా అంటే చాలా జల పాప సంజన అనిపించింది. ఎందుకంటే పాపం అందరూ ఎవరికాళ్ళు టీములు తీసేసుకున్నారు. అందరి దగ్గరికి వెళ్ళి అడిగింది, బతులాడింది, నన్ను తీసుకోండి అని. ఒక్కళ్ళు కూడా తీసుకోవట్లేదు సంజనని. చివరికి ఇమ్మాయిని కూడా తీసుకోలేదు. ఇమ్మాయిని ఒక ఆట ఆడుకుని చెదిరాడింది. అయినా ఎవరు తీసుకోవట్లేదు. ఏదో సీక్రెట్ టాస్క్ నేను చెప్తానంటే కూడా ఎవరు తీసుకోలేదు సంజనని. చాలాసేపు బతులాడింది. బిగ్ బాస్ కూడా పిలిచి వాళ్ళని బతులాడుకు ఏదో టీంలో ఉండన్నాడు. అయినా ఎవరు తీసుకోలేదు. బాధపడింది, ఎవరు తీసుకోలేదని బాధపడింది. నిన్న కూడా బొమ్మ టాస్క్లో కూడా బొమ్మ ఎవరు తీసుకోలేదు సంజనది. దాన్ని బట్టి పాపం సంజనాకి ఫుల్ సింపతి పడింది. 3rd ప్లేస్కి వచ్చేసింది. 4th ప్లేస్లో భరణి మాత్రం అటుపాడు, కొండేరి పప్ప, బిస్కెట్ ఆడే ఉంటాడు. నెక్స్ట్ 5th పొజిషన్లో సుమన్ ఉన్నాడు. సుమన్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అయితే పూర్తి చేసేవాడే కానీ దివ్య కలిసిన పూర్తి చేసాడు. కానీ అంతకుముందు ఏమైందంటే ఎన్వలప్ కవర్లో రాసింది సుమన్కి అర్థం కాలేదు. కనిపించట్లేదు బిగ్ బాస్, కొంచెం వేరే దాంట్లో రాసి పంపించవా అన్నాడు. అప్పుడు దివ్యాన్ని జోడి చేశాడు. లేకపోతే సుమన్ సెట్కే సీక్రెట్ టాస్క్లు వచ్చాయి. ఆ బీమ్ బ్యాగ్లో అట్లే కూర్చుంటే ఎట కూర్చుంది? చివరికి పిలిచి బిగ్ బాస్ అడిగితే నాకు అది కనిపించట్లేదు బిగ్ బాస్, వేరే దాంట్లో పంపించాలని చెప్తున్నాడు. అప్పుడు దివ్యాన్ని యాడ్ చేశాడు. సక్సెస్ అయింది. కళ్యాణ్ తీసేశారు. సీక్రెట్ టాస్క్ అంటే చాలా జుట్టు పీక్కుంటా, చాలా కంటెంట్ వస్తుంది, చాలా చేయొచ్చు. సుమన్ వల్ల కాలేదు అది. దివ్య యాడ్ అయినాకే అయింది అది. సుమన్ దాన్ని బట్టే మరి ఎందుకు సరిగా ఆడలేదని 5th ప్లేస్లోకి వచ్చేసాడు. 6th ప్లేస్లో రాము ఉన్నాడు. రాముని పంపించేయడం బెస్ట్. పాపం కంటెంట్ లేదు, ఏదో కూర్చున్నాడు ఆడుతున్నాడు. గేమ్ అయితే బాగా హోమ్సిక్ అయితే బాగుంది రాముకి. 7th ప్లేస్ సాయి ఉన్నాడు. సాయి అయితే ఆడాలని ఇంట్రెస్ట్ గీళ్ళు కానీ బాగుంది, చాలా ఇంట్రెస్ట్ ఆడాలంటే. మరి డబుల్ ఎలిమినేషన్ అయితే రాము సాయి వెళ్ళిపోతారు, ఒక్కళ్ళే అయితే సాయి వెళ్ళిపోతారు. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఓటేసుకోండి. అసలు తనుజ ఇమ్మానుయేల్ ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇద్దరు కలిసి. ఇద్దరు ఒకళ్ళు మించిపోయి ఒకళ్ళు జీవించేస్తున్నారు నటనలు. అసలు ఆ నామినేషన్లో అంత బీభత్సంగా తిట్టుకొని అన్నీ చేసుకొని అంత గొడవ పడి, వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ బయట గొడవ పడి జుట్టు బిక్కొని వీళ్ళు అక్కడ కూర్చొని అసలు తనుజ ఎంత జీవించేస్తా, ఇమ్మానుయేల్ అంతకుమించి జీవించేస్తా. ఇమ్మానుయేల్ నేను తప్పేమని మాట్లాడానా? అందరు నన్నే ఎందుకురా ఇలా అంటున్నారు? అప్పుడు భరణితో ఉంటే అలా అన్నారు, మాధురితో ఉంటే అలా అన్నారు, ఇప్పుడు నీతో ఉంటే ఎలా అంటారేమోరా అని అంటుంది. అరే భరణి దివ్య కలిసి ఉంటే ఎంత వ్యసన పడింది, ఎంత అక్కసు ఫీల్ అయింది, ఎంత బాధపడింది. మా ఇద్దరిని దూరం పెట్టింది, ఎంత బాధపడింది తనుజ. గౌరవాలు చేసుకుందామే కదా, మా ఇద్దరి మధ్య దూరింది. నాన్న ఇప్పుడు దూరం అయ్యాడు, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, నేను ఒంటరిని అయ్యాను, నాకెవరు లేరు మాట్లాడిన తనుజనే కదా. మరి సపోర్ట్గానే ఉన్నారు కదా వాళ్ళు. సపోర్ట్ లేకుండా ఎక్కడ దాకా వచ్చిందా తనుజ ఫ్యాన్స్ కామెంట్ చేయండి, మీరు చెప్పండి. సపోర్ట్ లేకుండా హౌస్లో ఇక్కడ దాకా రాగలరా? వస్తారా? బయట ఓటింగ్ సరే, హౌస్లో సపోర్ట్ కూడా కావాలి కదా.
బయట ఓటింగ్ ఉంది, దాన్ని బట్టి లోపల ఆడుతుంది, బాగానే ఉంది, ఆడ ఓటింగ్ వేస్తాను. సపోర్ట్ కూడా ఉండాలి కదా. ఆ సపోర్ట్ లేకే కదా మన కెప్టెన్ కాలేదు. జీవించేస్తా మాట్లాడుతుంది సపోర్ట్ కావాలైతే. అక్కడ ఏం మానలేము. లేదురా, నాకు మా అమ్మ కంటే నువ్వే ఎక్కువరా, అక్కడ నువ్వు అట్లా అనేటప్పటికి మైండ్ బ్లోయిందిరా, ఇందాక నుంచి ఏడ్చానురా నేను అక్కడ అని చెబుతున్నాడు. తనుజ్ ఇట్లా అర్థం చేసుకుందాను, 2 నుంచి ఏడుస్తున్నారు నేనేం చెబుతున్నాడు. ఏం మానేలు ఎక్కడ ఏడ్చాడు లైవ్లో మాకు తెలియకుండా? మనకు తెలియకుండా ఎప్పుడు ఏడ్చాడు? ఏం మానేలు చెప్తున్నాడు. ఇద్దరు షేక్ హ్యాండ్లు వేసుకొని మనం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం, ఇక ఏదో షార్ట్ అవుట్ అయిపోయిందిగా అని అంటున్నాడు. అక్కడ ఏమానండి భరణి దివ్య కూర్చొని వెళ్ళి భరణి గారు ఇట్లా చేయటం నాకు ఏదో మైండ్ బ్లోయింగ్ ఉంది అని అంటుంటే, లేదు అట్లా చేయటం కరెక్ట్ నామినేషన్లో. ఇప్పుడు నాకు నామినేషన్ చేసింది తన ప్రశ్నలు నన్ను అడిగింది, నా ప్రశ్న తను అడిగాను, ఆన్సర్లు దొరికినాయి, షార్ట్ అవుట్ అయిపోయింది, ఇంకేముండదు మా ఇద్దరి మధ్య, అలాగే చేసుకో నామినేషన్ అంటున్నాడు. ఇంతసేపుగా మాట్లాడుతున్నారు బాబా. భరణి గారు బిస్కెట్ అయిపోతున్నాడు అందరి మధ్య భరణి గారు బిస్కెట్, మామూలు బిస్కెట్ కాదు, మామూలు ఎర్రిపప్పు అంటే కొండ ఎర్రిపప్పు అయిపోతున్నాడు అందరి మధ్య భరణి గారు. ఎవరు ఓటేస్తున్నా కూడా చిన్న కామెంట్ చేయండి. మన కమ్యూనిటీ పోల్లో ఓటింగ్ పెడుతున్నాము, ఎవరికి ఓటేస్తున్నారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.